హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మమత. ఏంటి డిఫరెంట్గా ఉన్నాయి స్టవ్ అవన్నీ అని చూస్తున్నారా? సో ఏమీ లేదండి, నేనైతే ఊరు వెళ్ళేటప్పుడు చికెన్ కర్రీ చేశాను అనమాట. అంటే విలేజ్ స్టైల్లోని చికెన్ కర్రీ అయితే చేశాను, ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం లిమిటెడ్గా దొరుకుతాయి కదా మనకి విలేజ్లోని. సో దాంతోనే నేనైతే ప్రిపేర్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఇంట్రెస్టింగ్ అయిన విషయం కూడా చెప్తాను. సో డోంట్ స్కిప్ ది వీడియో. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియో. మీరు లైక్ చేసి మీరు చూస్తేనే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో నేను అందుకనే చెప్తున్నాను. సో ఓకే, మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం కేజీ చికెన్ తీసుకొని సో దాన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక ఉప్పు కారం పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో దానికి తగిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఏముంటే అవి వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే లిమిటెడ్, అంటే ఏమి దొరకవు అనమాట, కొంచెం పల్లెటూరు. సో దానివల్ల నేను ఏముంటే అవి వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. కొంచెం చిటికెడంత పసుపు వేసుకున్నాను. పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే అవి గోల్డెన్ కలర్ ఫ్రైలో రావాలి కదా. సో అందుకని దానికోసం నేను పసుపు అయితే వేసుకున్నాను. అండ్ మిడిల్లో కరెంట్ అయితే పోయింది. సో అందుకనే నేను లైట్ అయితే ఆన్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేశాను అనమాట. మిడిల్లో వీడియో అసలు తీయడం అవ్వలేదు. సో ఏంటంటే అందరు అలా చూస్తున్నారు, పల్లెటూరులో కదా చూస్తున్నారు. సో చూస్తే చూడండి అని చెప్పి నా వీడియో అయితే నేను కంటిన్యూ చేసుకున్నాను, ఎందుకంటే ఇప్పటికే చాలా రీచ్ అనేది తగ్గిపోయింది. సో నేను ఏదో ఒకటి ట్రై చేయాలి. ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్నావు అనేసి హస్బెండ్ అందరూ అంటారు, చుట్టుపక్కల వాళ్ళు. అలా అని యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నీకేమొచ్చు అనేసి అంటారు చాలామంది. సో అలా కాకుండా ఎంకరేజ్ చేయండి. సో ప్లీజ్ అండి, ఓకేనా? సో ఈ విధంగా నేనైతే ఉప్పు కారం వేసుకుని తర్వాత కొంచెం కలుపుకొని వాటర్ అంతా కిందకు మగ్గేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఒక 2 టమాటాస్ అయితే వేసుకున్నాను. అది ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసుకోవాలి, బట్ ఏంటంటే కొంచెం స్కిప్ అయితే చేస్తాను. సో దానివల్ల నేను టమాటాస్ అయితే చేసుకున్నాను. అలా అయినా వేసుకోవచ్చు, సో నో ప్రాబ్లం. ఇలా అయితే కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేశాక మనం కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ లాగా. దీంట్ని రోటీస్లో కానీ లేదా అన్నంలోని కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మట్టిగా చాలా బాగుంది. నేనైతే మసాలా కూడా వేసేసుకున్నాను, చికెన్ మసాలా. సో ఇక్కడ ఏం దొరికితే అవే వేసుకున్నాను. సో మన స్టైల్లోని చికెన్ కర్రీ అయితే ఇలా చేసుకున్నాను నేనైతే. చూడండి, మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఏంటంటే ఈ మధ్య వీడియోస్ కూడా పెట్టట్లేదు కదా. సో ఇప్పటి నుంచి నేను కంటిన్యూస్గా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తానండి. సో మీరు మిస్ అవ్వకుండా చూడండి. సో ప్రతి ఒక్కటి పెడతానమాట. మా అబ్బాయికి రీసెంట్గా బాసరాలోనే అక్షరాభ్యాసం కూడా చేయించాము. సో దాని వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా? నా వీడియోని నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అండ్ వెంటనే చేసుకోండి, ఎందుకంటే ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదని. సో నేనైతే పెద్ద సెలబ్రిటీని అయితే కాదు. సో ఏంటంటే నా తరపు నుంచి నేనైతే ప్రయత్నం చేస్తానండి. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. సో చూడండి, కొద్దిగా వాటర్ వేసాక మధ్యలోనే దించేసాను అనమాట, ఎందుకంటే కలుపుకోవడానికి బాగుంటుందండి. సో ఇదండి మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.